ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గల అయ్యప్ప ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠిని నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు పెంట జలంధర్, పురోహితులు నాగేశర్మ మాట్లాడుతూ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా అయ్యప్ప ఆలయంలో ఉదయం నుంచే స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి భజనలు చేసి పూజలు నిర్వహించామని అన్నారు. శబరిమల ఆలయంలో జరిగే ప్రతి నెల సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఆర్మూర్లోని అయ్యప్ప ఆలయంలో ప్రతిసారి భక్తి శ్రద్ధలతో నిర్వహించి భజనలు చేయటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి సభ్యులు, అయ్యప్ప భక్తులు తదితరులు ఉన్నారు. సంవత్సరము మార్గశిర మాసం వచ్చే షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా అయ్యప్ప స్వామికి గణపతి సుబ్రహ్మణ్యం అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమంలో విశేషంగా సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాభిషేకం, భస్మాభిషేకము పూజా కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆరోగ్య ప్రదాత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని ఎవరైతే కొలుస్తారో వారికి ఆరోగ్యం ఉంటుంది. అదేవిధంగా సర్పదోషాలున్నా సంతాన ప్రాప్తి కావాలన్నా సుబ్రహ్మణ్య స్వామిని కొలిస్తే మన పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి, సంతానం కలుగుతుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాంటి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఇక్కడ అయ్యప్ప సేవా సమితి ద్వారా సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నవంబర్ 25 నుండి జనవరి 5 వరకు 41 రోజులుగా మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆర్మూర్ యొక్క మాలధారణ సాములైతేనేమి, చుట్టుపక్కల గ్రామస్తుల అయ్యప్ప మాలధారణ సాములు ఇక్కడికి వచ్చి 12:30 నుంచి 3 గంటల వరకు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని మరి అట్లాగే డిసెంబర్ 13వ రోజు నాడు జరిగేటువంటి అరట్టు ఉత్సవానికి కూడా పెద్ద సంఖ్యలో మాలధారణ సాములు హాజరు కావాలని